రోజుకి గుండెపోటు మరణాల సంఖ్య ఎక్కువవుతోంది. సంవత్సరం ఈ సంఖ్య మిలియన్లలో పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత సమస్యలతో అంటే కార్డియోమస్క్యులర్ డిసీజ్తో చనిపోయిన వారు 2019లో 18.6 మిలియన్లు ఉంటే 2021లో 20.5 మిలియన్లుగా పెరిగిపోవటం అందరినీ కలవరపరిచే అంశమే. ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటిన వారిలో మాత్రమే గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు 40 సంవత్సరాల లోపు వారికి కూడా గుండెపోటు వస్తోంది. యువత కూడా గుండె సమస్యల్లో ఇరుక్కోవడానికి చాలానే కారణాలున్నప్పటికీ మితిమీరిన వ్యాయామం కూడా ఒక కారణమే. హఠాత్తుగా గుండెపోటు ఎందుకు వస్తుంది? క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం గుండె ఆరోగ్యానికి మంచిది కాదా? అంటే రెగ్యులర్ వ్యాయామం ఖచ్చితంగా శరీరానికి మంచిది. అంతేకాకుండా గుండెకు మేలు కూడా చేస్తుంది. కానీ ఏదైనా అతిగా ఉండటం ఎవరికీ మంచిది కాదు. సంపూర్ణ ఆరోగ్యవంతులు జిమ్లకు వెళ్లే వ్యక్తులు ఆకస్మిక గుండెపోటులు రావడానికి కారణాలను విశ్లేషించుకుంటే బహుశా నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, అతిగా జంక్ ఫుడ్ తినడం, నిద్ర సరిపోకముందే త్వరగా లేవటం, అర్ధరాత్రి తర్వాత జిమ్కు వెళ్లటం, కొన్ని సందర్భాల్లో మాదక ద్రవ్యాల వినియోగం కూడా గుండె సమస్యలకు కారణమై ఉండొచ్చు. జిమ్కు వెళ్లే యువతకు కండరాల్ని మరింత పెంచుకోవటానికి తరచుగా ప్రోటీన్ సప్లిమెంట్లను వాడాలని సూచిస్తుంటారు. కానీ వీటిని తగిన గైడ్లైన్స్ ప్రకారం ఎంచుకోకుండా, డాక్టర్ సలహా లేకుండా, డోసేజ్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్లు వాడటం వల్ల గుండె సమస్యల నష్టాలు జరుగుతున్నాయి. చాలా మంది ప్రజలు అనుకోకుండా వచ్చే ఛాతీ నొప్పితో హార్ట్అటాక్కి గురవుతున్నారు. వ్యాయామం చేసేటప్పుడు ఛాతీ పట్టేసినట్టు అనిపించటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది రావటం, కళ్ళు తిరిగినట్టుగా అనిపించటం, తలనొప్పి, హార్ట్ రిథంలో తేడాలు రావటం, శరీరం ఇతర ప్రాంతాల్లో ఇబ్బందులు రావటం, అసాధారణ చెమటలు రావటం వంటివి ఉంటే వెంటనే జాగ్రత్త పడాల్సి ఉంటుంది. గతంలో గుండె సమస్యలు ఉన్నవారు లేదా గతంలో గుండెపోటు, గుండె శస్త్రచికిత్సలు చేయించుకున్న వ్యక్తులు జిమ్లో వ్యాయామం చేయొచ్చా లేదా అనేది డాక్టర్ సలహాతో మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. చేయొచ్చు అంటే కార్డియాలజిస్ట్ మీ గుండె పరిస్థితి, ఇతర అవయవాల పనితీరును బట్టి ఖచ్చితమైన వ్యాయామ పరిమితులను నిర్దేశిస్తారు. ఆ నిర్దేశించిన వ్యాయామ పరిమితులను మాత్రమే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కార్డియాలజిస్ట్ మీరు చేయాల్సిన వ్యాయామం తీవ్రత, వ్యవధిని నిర్ణయిస్తారు. దీనికి ACLS, BCLS సర్టిఫైడ్ ట్రైనర్ని కలిగి ఉండాలి. అతను కార్డియాక్ పేషెంట్ చేయగల లేదా చేయలేని వ్యాయామాల రకాన్ని మీకు సూచిస్తారు. చాలామంది హార్ట్ పేషెంట్స్ గతంలో చేసిన సాధారణ వ్యాయామాలను చేయొచ్చు. కానీ అందరి శారీరక పరిమితులు ఒకేలా ఉండవు. కాబట్టి ఒకసారి కార్డియాక్ ట్రైనర్, డాక్టర్ సలహా తప్పనిసరి తీసుకోవాలి. కుటుంబ చరిత్రలో గుండె జబ్బులు ఉన్నవారు అంటే చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యల్ని కలిగి ఉన్నవారు ఎవరైనా సరే 35 లేదా 40 సంవత్సరాల లోపు వారు గుండె పరీక్షకు వెళ్ళాలి. అంతేకాకుండా కొత్తగా లక్షణాలు ఏమీ కనిపించడం లేదు అనుకున్నప్పుడు 2 సంవత్సరాలకోసారి పరీక్షలు చేయించుకోవాలి. 30 నుంచి 40 సంవత్సరాల మధ్య యువత లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటే కొలెస్ట్రాల్ టెస్ట్, ECG, అంతేకాకుండా చెస్ట్ ఎక్స్రే, ఎక్సర్సైజ్ స్ట్రెస్ టెస్ట్, ఈకోకార్డియోగ్రామ్ వంటి టెస్టులు చేయించుకోవటం మంచిది. అంతేకాకుండా ఇప్పుడు అన్ని సెంటర్లలో జీనోమిక్ టెస్టింగ్ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఇది కూడా చేయించుకోమని డాక్టర్స్ సూచిస్తున్నారు. వ్యాయామం చేసేటప్పుడు మన శరీరం చెప్పే కొన్ని జాగ్రత్తల్ని మనం వినాలి. అవి రాబోయే అవసరాల్ని, అనర్థాల్ని సూచిస్తాయి. వ్యాయామం చేసేటప్పుడు అలసిపోయినట్లుగా అనిపిస్తే ఆగి విశ్రాంతి తీసుకోవటం చాలా ముఖ్యం. అలసట అనిపిస్తున్నా అంతే మొండిగా వ్యాయామం చేయటం అనేది ప్రమాదానికి దారితీస్తుంది. వ్యాయామం సరైన శిక్షణతో చేయాలి. ప్రతి సెషన్కి ముందు వార్మప్ చేయటం, తర్వాత కూల్ డౌన్ అవ్వటం చేయాలి. అంతేకాకుండా ఫార్ములా 220- మీ వయస్సుని ఉపయోగించి మీ గరిష్ట హృదయ స్పందన రేటును లెక్కించడం ద్వారా మీ వ్యాయామ తీవ్రత ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీకు 30 ఏళ్ల వయసుంటే మీ గరిష్ట హృదయ స్పందన నిమిషానికి 190 బీట్స్. వ్యాయామం చేసేటప్పుడు మీ హృదయ స్పందన రేటు మీ గరిష్ట హృదయ స్పందన రేటులో 50% to 80% మధ్య ఉండేలా చూసుకోవాలి. అంటే 95 BPM, 162 BPM మధ్య ఉండేలా చూసుకోవాలి. మీ గరిష్ట హృదయ స్పందన రేటు 80 to 90% కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. ఇలా వ్యాయామం చేయటం వల్ల ఎలాంటి ఆరోగ్య నష్టం జరగకుండా చూసుకోవచ్చు. హఠాత్తుగా వచ్చే గుండెపోటులను నివారించవచ్చు.